డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసనలో సీఎం విజయ్ సినీ నటి త్రిషాను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై అధికార టీవీకే ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసు వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్రాస్ హైకోర్టులో డీఎంకే లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ కోర్టు అంగీకరించింది. కాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బడ్జెట్ సమావేశంలో ఉదయనిధిని అరెస్టు చేయడం రాజకీయమన్నారు. టీవీకేను ప్రశ్నిస్తారని ఉదయనిధిని అరెస్టు చేశారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నారు. అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొనున్నారు. టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసనలో సీఎం విజయ్ సినీ నటి త్రిషాను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, గీతిక తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. చెన్నైలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అయితే కనుక నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం విజయ్ అదేవిధంగా నటి త్రిష పైన చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే కనుక ఉదయనిధి స్టాలిన్ కి నోటీసులు ఇచ్చి ఆయన అయితే కనుక అదుపులోకి తీసుకున్న పరిస్థితి జరిగింది. తంజావూరు జరిగినటువంటి కావేరీ జలాలపైన జరిగినటువంటి రైతులతో నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ త్రిష పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు అని చెప్పి తమిళనాడు రాజకీయాల్లో ఒకసారిగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనే తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. నటి త్రిష పైన ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి దానిపైన పోలీసులకి అయితే కనుక ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఫిర్యాదులో భాగంగానే 6 సెక్షన్ల కింద తంజావూరు పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేశారు. వాటిని ఈ అరెస్ట్ చేసిన క్రమంలోనే అయితే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ కి అయితే కనుక నోటీసులు ఇచ్చి అరెస్టు సమాచారం బయటకు రావడంతో డీఎంకే కార్యకర్తలు భారీగా ఉదయనిధి స్టాలిన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల వద్దకు చేరుకొని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి జరుగుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి జరుగుతుంది. ఉదయనిధి తీసుకెళ్తున్నటువంటి పోలీసు వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పలు చోట్ల పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగే పరిస్థితి జరుగుతుంది. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బలగాలు అయితే మోహరించాయని చెప్పాలి. ఇదిలా ఉంటే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దీనికి లీగల్ సెల్ మద్రాస్ హైకోర్టుకి అయితే పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా కోర్టు మధ్యాహ్నం విచారణకు అంగీకరించింది. దీంతో ఇప్పుడు అంటే విచారణ జరగక ముందే పోలీసులు అయితే ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపైన పోలీసులు అయితే ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకుని తంజావూరు పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపు డీఎంకే పార్టీ లీగల్ సెల్ అయితే మద్రాస్ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది. అయితే పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా మధ్యాహ్నం పిటిషన్ అంగీకరించినప్పటికీ అక్కడ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరో విద్యార్థుల పైన పోలీసులు కేంద్ర బలగాలు దాడి చేసే ఈ అంగాలపైన వీటిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డీఎంకే పార్టీ నాయకులు అయితే ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడం ఎంత కరెక్ట్ అని చెప్పి దీనిపైన రాజకీయ కుట్ర జరుగుతోంది అని చెప్పి పోలీసులు అయితే కూడా డీఎంకే పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి అవుతుంది. దీంతో ఈ అరెస్టు సమయంలో ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించారు. ఈ అరెస్ట్ ను న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పి ప్రతిపక్షంగా డీఎంకే నాయకులు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ అయితే కార్యకర్తలతో పోలీసులతో చెప్పిన పరిస్థితి ఉంది. పోలీసులు చర్యలను తను జోక్గా తీసుకుంటున్నారు, చట్టపరంగా పోరాడతానని చెప్పి ఉదయనిధి స్టాలిన్ తెలుస్తున్న పరిస్థితి ఉంటుంది. గీతిక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, చరణ్.
உங்களுக்கு வீடியோ மட்டும் போட்டு డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసనలో సీఎం విజయ్ సినీ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై అధికార టీవీకే, ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఉదయనిధిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసు వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్రాస్ హైకోర్టులో డీఎంకే లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ కోసం కోర్టు అంగీకరించింది. కాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ సమావేశంలో ఉదయనిధిని అరెస్టు చేయడం రాజకీయమన్నారు. టీవీకేను ప్రశ్నిస్తారని ఉదయనిధిని అరెస్టు చేశారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నారు. అరెస్ట్ను న్యాయపరంగా ఎదుర్కోనున్నారు. టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు. డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. కావేరీ జలాల కోసం నిర్వహించిన నిరసనలో సీఎం విజయ్ సినీ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం